అయితే గురువుగారు ఇప్పుడు రాబోయే పరాభవన సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఏ విధంగా తెలియజేస్తారా కొంచెం? తప్పకుండా అండి. మనకెప్పుడైనా సరే పంచాంగం చూసుకొని కొత్త సంవత్సరం అయినా ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్య అవమానాలు చూస్తాము. అది అసలు ఎలా ఉన్నాయి? దాన్ని ఏదైనా మార్చుకునే ఛాన్స్ ఉందా? అసలు ఏ గ్రహానికి ఏం చేసుకోవాలనేటువంటిది తెలుసుకుంటే గనక ధనుస్సు వారి ఆదాయం 14, వ్యయం 11, 5, 6 అనేటువంటిది అవమాన రాజ్యపూజ్యాలు. రాజ్యపూజ్యం, అవమానం. సో, అవమానించే వాళ్ళ సంఖ్య 6 ఉంటే రాజ్యపూజ్యం మెచ్చుకునే వాళ్ళ సంఖ్య 5గా ఉంది. 5, 6గా ఉంది. అయితే ఆదాయం, వ్యయం బాగుంది కాబట్టి టెన్షన్ ఏం అక్కర్లేదు. కానీ రాజ్యపూజ్య అవమానాలు మార్చుకోవాలంటే కనుక వీళ్ళు ఎక్కువగా దుర్గా నామాన్ని ఓం దుమ్ దుర్గాయ నమః అని చెప్పి చేస్తూ ఉంటే అవమానించాలి మిమ్మల్ని పనిగట్టుకొని వచ్చిన వాడికి కూడా అక్కడ ఎందుకు ఏదో కారణం చేత అయిపోతాడు. ఓకే. అలాగే విష్ణు సహస్రనామాలు లేదా ఓం నమో నారాయణాయ అనే మంత్రము ఖచ్చితంగా వీరికి రాజ్యపూజ్యాన్ని అంటే ఒక గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. ఇక మిగతా గ్రహాలను బట్టి వీళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉంది అనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ప్రధానంగా ఇక్కడ వీళ్ళకి ఫైనాన్షియల్గా చూసుకుంటే 2వ అధిపతి 4లో ఉన్నాడు. అర్ధాష్టమ శని కూడా ఒకటి నడుస్తుంది. ఎప్పుడైనా అర్ధాష్టమ శని నడిచేటప్పుడు 2, 3 అధిపతి శని 4లో ఉన్నందుకు వీళ్ళకి మెయిన్గా ఎక్కడ వస్తుందంటే ఎవరికైనా ధనం లేకపోతేనే కదా అన్ని ప్రాబ్లమ్స్. తర్వాత ఆరోగ్యము, తర్వాత అన్నీ చూసుకుంటారు. ఫస్ట్ డబ్బులు ఉండాలని చూసుకుంటారు. ఎందుకంటే ఆరోగ్య సమస్యను కూడా డబ్బుతో తీర్చుకోవచ్చు కాబట్టి వీరు ఏంటంటే ఈ సంవత్సరం పర్టికులర్గా ఏదైనా ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు, ఏదైనా ప్రాపర్టీ తీసుకోవాలనుకునేటప్పుడు మాత్రం 1కి 4 సార్లు చూసి తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి వీరు పర్టికులర్గా. ఓకే. అలాగే ధైర్యంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. దయసాహసంగా 3లో రాహు ఉన్నందుకు కొంచెం విద్యార్థులకి, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారికి, రైతులకి కొంచెం పంట చేతికి రావడం కానీ కొన్ని ఫలితాలు కానీ ఆలస్యంగా వస్తాయి చెప్పాలంటే. సంతానం కోసం అంటే వివాహం విషయంలో మాత్రం జూన్ వరకు బాగుంది. జూన్ తర్వాత విదేశాలకు వెళ్ళడానికి చాలా అనుకూలంగా ఉంది. విదేశాలకు వెళ్ళడానికి అనుకూలంగా ఉంది. అండ్ సంతానానికి కూడా అనుకూలంగా ఉంది. సంతానం సంబంధించిన విషయంలో చెప్పాలంటే జూన్ తర్వాత కొంత రీసెర్చెస్ రిలేటెడ్ పిహెచ్డీస్ అవి చేస్తారు కదా, అలాంటి వాటికి చాలా బాగుంది. ఎప్పుడూ వెళ్ళనన్ని ఎక్కువ క్షేత్రాలు ఈ సంవత్సరం మీరు వెళ్తారు చెప్పాలంటే. అండ్ కొత్త జాబ్స్ కోసం ఏదైనా ప్రయత్నం చేసేటట్టయితే జూన్ లోపల చేసుకోవడం మంచిది. లేదంటే అక్టోబర్, నవంబర్ తర్వాత అనుకూలంగా ఉంటుంది కొత్త జాబ్స్కి సంబంధించినవి. అండ్ అలాగే కొంచెం బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు ఒక్కోసారి మనం చూడండి, మన నెంబర్ తప్పు కొట్టడం, ఎవరికైనా పేటిఎం, గూగుల్ పే చేసేటప్పుడు అలా చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మన అమౌంట్ అవతల వాళ్ళకి వెళ్ళిపోవడం వల్ల వెనక్కి తీసుకోవడానికి చాలా కష్టాలు పడడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటూ వీళ్ళు ఎక్కువగా లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేసుకోవాలి. అప్పుడు వీళ్ళకి ఖచ్చితంగా బాగుంటుంది. అయితే గురువుగారు ఇప్పుడు నవనాయకులు అంటారు కదా. అవునండి. ఈ నవనాయకుల మీద ఆధారపడే మన ప్రపంచ పరిస్థితులు, దేశ కాలమానం అన్నీ ఉంటాయి కదా. అవునండి. సో ఈ నవనాయకుల వల్ల ఎలా ఉండబోతుంది ఈ రాబోయే కొత్త సంవత్సరం? తప్పకుండా దీనికి రాజు, మంత్రి, సైన్యాధిపతి, శస్యాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి అని ఇట్లా ఉంటారు. 9 మంది ఉంటారు. అయితే వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రోల్ ప్లే చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా కూడా రాజు కనుక గురువు అయితే చాలా మంచిదని చెప్తారు ఆ సంవత్సరం. కానీ ఈ సంవత్సరం అలా కాదు. ఎందుకంటే గురు రాసులు పాడైనందుకు రాజు గురువు అయినప్పటికీ ఎక్కువ మారణ హోమాలు, గొడవలు. ఎందుకు గొడవలు? ఏం రాజు గురువుకి ఎందుకు గొడవలు అనుకోవచ్చు. మంత్రి కుజుడయ్యాడు అంటే ఆలోచనాకారకుడు కుజుడయ్యాడు. ఇప్పుడు ఏదైనా గొడవ వస్తే మనం ప్రశాంతంగా ఉంటే ప్రశాంతంగా మాట్లాడతాం. అది అగ్రెసివ్గా ఉంటే ఫస్ట్ కొడేస్తాం వెళ్ళిపోయి. ఎందుకు అంటే ఆ అగ్రెసివ్ నేచర్లో మనం ఉన్నాం కాబట్టి, అగ్రెసివ్గా ఉన్నాం కాబట్టి ఆ ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే రాజు గురువు అయినప్పుడు ఏంటంటే దేశపాలనా పరిస్థితి మీద చెప్తూ ఉంటుంది. అయితే ఈసారి గురువు యొక్క స్వరూపం మారిపోయింది కాబట్టి చిన్న చిన్న విషయాలకే మిస్కమ్యూనికేషన్స్, గొడవలు, ఈ ముఖ్యంగా యుద్ధాలు ఇంకా పెరిగి తద్వారా యుద్ధ విమానాలు ఎక్కువగా డిస్ట్రాయ్ అవ్వడం, కొన్ని వాయు సంబంధించిన ఇబ్బందులు రావడం, సడన్గా క్రాష్ అవ్వడం, షేర్ మార్కెట్ క్రాష్ అవ్వడము, లేకపోతే ఇంటర్నెట్ క్రాష్ అవ్వడము, శాటిలైట్స్ కొన్ని సడన్గా పనిచేయకపోవడము, సిగ్నల్స్ కట్టడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా కాస్త యుద్ధాలు కూడా పెరుగుతాయి. చిన్నగా ఏముండదు, చాలా పెద్ద స్థాయిలో ఉంది యుద్ధాలు చెప్పాలంటే, ఎందుకంటే మంత్రి కుజుడైనందుకు. అలాగే సేనాధిపతి చంద్రుడయ్యాడు. సేనాధిపతి చంద్రుడైనప్పుడు ఏమవుతుందంటే ఒక్కోసారి ఒక మనిషి కొట్లాడితే మనం అది పర్ఫెక్ట్ రీజన్ ఉందనుకోండి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, బాహుబలి సినిమాలో వాడు ఫైట్ చేస్తుంటాడు. అది మనకి తల్లి కోసం పోట్లాడుతున్నాడు కరెక్ట్ అనిపిస్తుంది. కొన్ని సినిమాల్లో కామెడీగా కొట్టుకుంటూ ఉంటాడు. ఏంట్రా ఇక్కడ ఎందుకు ఫైట్ పెట్టాడు?
ఇప్పుడు అవసరం ఆ ఎలివేషన్ అనిపిస్తుంది. అవును. అట్లా ఏంటంటే చంద్రుడు సేనాధిపతి అవుతున్నప్పుడు ఏమవుతుందంటే అసలు అవసరమా, వీళ్ళు ఎందుకు గొడవలు పెట్టేసుకుంటున్నాయి దేశాలు చిన్నపిల్లల్లాగా ఉన్నారేంటి వీళ్ళు, వాడేదో అనగానే వీడు వెళ్ళిపోయి యుద్ధం వేసేస్తున్నాడు, వీడు రైఫిల్ వేసేస్తున్నాడు, అలాగ అనిపిస్తూ ఉంటుంది మనకి సేనాధిపతి చంద్రుడు అయినందుకు. అండ్ అలాగే సస్యాధిపతి అంటారు, అంటే క్రాప్స్, పంట సంబంధించిన బాగు ఉంటాయి, కొన్ని పంటలు విపరీతంగా డిస్టర్బ్ కూడా అవుతాయండి. క్రాప్స్ కారకుడు గురువు అయ్యాడు కాబట్టి ఈ సంవత్సరం, అంటే గురువుకి శుక్రుడికి ఇద్దరికి వచ్చింది కాబట్టి ఆ రకంగా ఉంటుంది. అదేవిధంగా ధాన్యాధిపతి కూడా బుధుడయ్యాడు. ధాన్యాధిపతి బుధుడైనందుకు ఏంటంటే విపరీతమైన కమర్షియాలిటీ ధాన్యానికి పెరుగుతుంది. పప్పులు ఉప్పుల రేట్లు మనం ఎప్పుడూ ఊహించనట్టుగా, ఎప్పుడూ చూడలేదు ఇంత రేట్లు అనేటువంటిగా చూస్తాం మనం. పప్పులు ఉప్పులు ఇవన్నీ కూడా, అంటే మనం తినే ధాన్యపు సంబంధించిన విషయంలో చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఈ సంవత్సరం మీరు చూడండి, ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ పోయాయి కాబట్టి ఇవి ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి శుభ్రంగా 10 ఎకరాలు లీజు తీసుకొని నేను సాగు చేసుకుంటానే దాంట్లోకి వెళ్ళిపోతారు. ఓకే. అండ్ అలాగే అర్ఘ్యాధిపతి అంటారు, అంటే ప్రైజెస్ ఎలా ఉంటాయి చంద్రుడికి వచ్చింది. చంద్రుడు ఒకరోజు నీచపడితే ఇంకో రోజు ఉచ్చ పొందుతాడు, ఇంకో రోజు పాపగ్రహంతో ఉంటే డౌన్ అయిపోతాడు, శుభగ్రహంతో ఉంటే బాగా పెరిగిపోతాడు. చంద్రుడికి ఏంటంటే సిచ్యువేషన్స్ని బట్టి మన మైండ్ మారిపోద్ది. చూసారు, మన మైండ్ ఎలా ఉంటుంది, మనసు బాగుంది సిచ్యువేషన్, మన మనసు ఆనందంగా ఉంటుంది, సిచ్యువేషన్ బాగాలేదు మనసు ఆందోళనగా ఉంటుంది. అంటే మనసుకంటూ సపరేట్గా ఏముండదు, సిచ్యువేషన్ బట్టి మనసు స్పందిస్తూ ఉంటుంది. అలాగే ఈ ప్రైజెస్ కారకుడు చంద్రుడు అయ్యాడు కాబట్టి ఇవాళ ఉన్న రేటు రేపు ఉండదు, రేపు ఉన్న రేటు వారానికి ఉండదు, వారానికి ఉన్న రేటు మళ్ళీ ఆ పై వారం ఉండదు. ఆ రకంగా రేట్స్ మారిపోతూ ఉంటాయి. ఈ సంవత్సరం మీరు అది చూస్తారు. అదేవిధంగా మేఘాధిపతి కూడా చంద్రుడు అయ్యాడు. చంద్రుడు అయినందుకు వర్షాలు బాగా పడతాయి. కాకపోతే కొన్ని దేశాల్లో అసలు ఇది నిజం మేఘమా, ఈ యుద్ధం వల్ల వచ్చిన మేఘమా అన్నట్టుగా ఉంటుంది. కొన్ని రోజుల పాటు ముసురు పట్టుకున్నట్టుగా ఉంటుంటాయి. కొన్నిసార్లు విపరీతంగా వర్షపాతాలు ఉంటాయి, మంచి కురవాల్సిన ప్లేస్లో మంచి జల్లులు పడతాయి. కాకపోతే కొన్నిసార్లు మాత్రం 10-15 రోజులు అలాగ వర్షం ఉంటుంది, చూసిన మేఘం పట్టేసి అలా కూడా ఉంటుంటుంది. ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే రసాధిపతి అంటారు. సో రసాధిపతి అంటే పాలు, నెయ్యి మరియు అదేవిధంగా లోహాలు, ఇవన్నిటికి కూడా శని వచ్చింది ఆధిపత్యం. శని రావడం వల్ల, అదేవిధంగా నీరసాధిపతికి ఏమో గురువుకి రావడం వల్ల ఒకసారి ఈ లోహాలు ఇవన్నీ విపరీతమైన రేటు ఉంటే ఒక్కోసారి బాగా తగ్గిపోవడం, అసలు ఏంటి ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఉండడం లోహాల్లో, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి.